హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ వెజ్ పలావ్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. మనకి అప్పటికప్పుడు ఏం చేయాలనేది తెలియదు. లంచ్ బాక్స్లోకి ఈజీగా ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ముందుగా హోల్ బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వాటిని వేసుకొని ముందు పౌడర్ చేసేసుకొని మిక్సీలో, నెక్స్ట్ అందులోనే ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసుకొని అందులోనే మనం పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసేసాం కాబట్టి ఇప్పుడు వేయని అవసరం లేదు. ఇందులో క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మిల్ మేకర్స్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్ వాటర్ అలా వేయాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, సో 3 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకున్నాక ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడే మిల్ మేకర్ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని పెరుగు రైతాతో అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.